హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి మన రెసిపీ మష్రూమ్ మసాలా కర్రీ. బట్ ఇందులో మనం ఎలాంటి క్రీమ్ కానీ క్యాజ్యూస్ కానీ కర్డ్ కానీ యూస్ చేయట్లేదు. బట్ టెక్స్చర్ అయితే క్రీమీగానే ఉంటుంది. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. సో లెట్స్ స్టార్ట్. ముందుగా మష్రూమ్ని తీసుకొని, ఇదిగోండి నేను ప్యాకెట్లో ఉన్న మష్రూమ్ని తీసుకున్నాను. ముందు వాటిని బాగా వాష్ చేసుకోవాలి. పైన డస్ట్ అలా ఉంది కదా, వాటిని బాగా కడిగేసేయాలి. కడిగేసిన తర్వాత వాటిని కట్ చేసుకోవాలి. నాకు ఫస్ట్ టైం కదండి, నేను 4 పీసెస్గా కట్ చేసుకున్నాను. 2 పీసెస్గానే కట్ చేసుకుంటేనే బెటరు. సో మీరైతే 2 పీసెస్గానే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత వాటిలో కాస్త ఉప్పు, పసుపు, కారం వేసి కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కాస్త ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి. వేసుకున్న తర్వాత స్లైస్గా కట్ చేసుకున్న ఆనియన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో అల్లం వెల్లుల్లి కూడా వేసి వేయించుకోవాలి. వాటిని కూడా తీసేసిన తర్వాత మనం టమాటోని యాడ్ చేసి బాగా వేయించుకోవాలి. టమాటో బాగా సాఫ్ట్ అయినాక స్టవ్ కట్టేసి ఇప్పుడు వాటన్నిటిని ఒక మిక్సర్ జార్లో వేసి బాగా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, కాస్త చల్లారినాక బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి గరం మసాలా, షాజీరా, ఒక స్మాల్ సైజ్ ఆనియన్ని చాప్ చేసి వేసుకోవాలి. ఆనియన్ బాగా వేగినాక మనం కలిపి పెట్టుకున్న మష్రూమ్ని అందులో వేసి కాసేపు వేయించుకోవాలి. కాసేపు వేయించినాక ఇప్పుడు ఇందులో మనం మసాలాల్ని యాడ్ చేసుకుందాము. చిటికెడు పసుపు, సరిపడా కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి మొత్తం మసాలాలన్నీ కలిసేట్టుగా బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న టమాటో ఆనియన్ పేస్ట్ని కూడా వేసి బాగా మరొకసారి బాగా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవటమేని. ఇవన్నీ మనం ఫ్రై చేసినవే కదా బాగా, సో అందుకని ఎక్కువగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. సో బాగా కలిపేసుకున్న తర్వాత అందులో మిక్సర్ జార్లో ఉండిపోయిన ఆ పేస్ట్ని కాస్త అందులో వాటర్ యాడ్ చేసి కలిపేసి వేసుకోవడమే. సరిపడా సాల్ట్ వేసి జస్ట్ ఒక 3 మినిట్స్ మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా ఎలా ఎంత క్రీమీగా వచ్చిందో. బట్ మనం ఎలాంటి క్రీమ్ కానీ కర్డ్ కానీ కాజు పేస్ట్ కానీ యూస్ చేయలేదు. తర్వాత చివరిగా కొత్తిమీర వేసి బాగా కలిపేసుకుంటే మన క్రీమీ మష్రూమ్ మసాలా కర్రీ రెడీ అండి. సో తప్పకుండా ట్రై చేయండి.